ఇంతకుముందు నేను నీపై ఇష్టాన్ని వాంటెడ్లీ చూపించాను, కానీ గాయత్రి విషయంలో ఆ ఇష్టాన్ని నిజంగా ఫీల్ అవుతున్నాను. సో ఎన్ని రకాలుగా ఆలోచించినా నాది ప్రేమే. సాదర్ గారు, అదిగో వజ్రముని వస్తున్నాడు. నేను చెప్పినట్టు చేయండి, సరేనా? కాఫీ కావాలా మావయ్య గారు? నువ్వు టిఫిన్ చేసావమ్మా? ఏంటమ్మా అట్టా చూస్తున్నావు? మొట్టమొదటిసారి మీరు ఇలా నా ఆకలి గురించి అడుగుతుంటే కడుపు నిండిపోయింది మావయ్య గారు. ఈ ఇంటి కోడలకి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వలేదమ్మా. మేము చాలా తప్పు చేశాం, నన్ను క్షమించమ్మా. మీలో ఒకేసారి ఇంత మార్పేంటి మామయ్య గారు? రాత్రి భగవంతుడు కనిపించి, మూర్ఖుడా, కూతురు లాంటి కోడలని మీరు హింసించడం వలన మీ ఇంటికి దరిద్రం పట్టిందిరా అని తిట్టాడమ్మా. మనింటికి దరిద్రం పట్టడం ఏంటి మావయ్య గారు? అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఒక సహాయం చేయాలి తల్లి. మనందరి క్షేమం కోసం సహాయం ఏంటి మామయ్య గారు? ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, చీపురుతో కొడితే చాలు. మామయ్య గారు, నేను మిమ్మల్ని చీపురుతో కొట్టడం ఏంటి? నన్ను కాదమ్మా, మరి నా కూతురు శశిని కొట్టాలమ్మా. మామయ్య గారు, నువ్విలా షాక్ అవుతావని ఊహించానమ్మా. మావయ్య గారు, సాధన గారేంటి కరెంట్ షాక్ తగిలిన వాళ్ళలో ఉండిపోయారు? అసలేం జరిగిందంటే అమ్మా, ఏం జరిగింది మావయ్య గారు? సాధన గారు శశి గారిని కొట్టడమా? ఇదంతా సాధ్యమయ్యే పనేనా మావయ్య? అవుతుందమ్మా. అదేదో మీరే చేయొచ్చు కదా. కోడలే చెయ్యాలని బాబాగారు చెప్పారమ్మా. నా కోసం ఈ ఒక్క పని చెయ్యమ్మా. చెయ్యడానికి నాకు చేతులు ఎలా వస్తాయి మావయ్య గారు? రావాలి సాధన గారు. ఈ ఇంటి క్షేమం కోసం మీరు త్యాగం చేయక తప్పదు. మీరు కూడా ఏంటి శ్వేత గారు, మీరు శశి వద్దని కొట్టాలంటే ఆవిడ మిమ్మల్ని పెట్టిన టార్చర్ ని గుర్తు చేసుకోండి. ఆటోమేటిక్ గా శశి వద్దని దంచాలనిపిస్తుంది. అవునమ్మా, మంచి ఐడియా ఇచ్చినావు. నువ్వు నా కూతుర్ని ఎంత ఎక్కువగా కొడితే అంత దరిద్రం పోతుందమ్మా. నా కూతురు నిన్ను ఎన్నిసార్లు ఎంతలా హింసించిందో ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా. మావయ్య గారు ఒక మంచి ఉద్దేశం కోసం అడుగుతుంటే కాదంటారేంటి సాధన గారు? ఇదే అవకాశం నాకొస్తే శశి ఉదయంతో ఒక ఆట ఆడుకునేదాన్ని. నేను కొడితే శశి గారు నా మీద తిరగబడతారు. అప్పుడు నేనేం చేయగలను? నీకేం కాకుండా నేను అడ్డుంటానమ్మా. మావయ్య గారు ఇంత అభయం ఇచ్చాక ఇంకా ఆలోచిస్తారేంటి సాధన గారు? దీనికోసమేనా మావయ్య గారు? ఇదే తీసుకోమ్మా, తీసుకో. నీ కసిదెర కుమ్మేయమ్మా. సాధన గారు,
మంచి అవకాశం ఉపయోగించుకోండి. నా కష్టానికి న్యాయం చేయండి. సర్లే. గుడ్ మార్నింగ్ కిరణ్. ఉదయం ఎప్పుడవుతుందా అని రాత్రి నుంచి నీరు ముందరే కూర్చొని ఎదురు చూస్తున్నా నిహారిక. ఏంటి? అవును నిహారిక, రాత్రి నుంచి ప్రతి క్షణం ఒక యుగంలా గడిపాను. నా మనసులో మాట నువ్వు గాయత్రితో ఎప్పుడు చెప్తావా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. నిన్ను డిస్టర్బ్ చేయకూడదని ఓపిక పట్టాను, లేకపోతే నిన్ను ఎప్పుడో నిద్రలేపుండేవాడిని. ఒకేసారి నీలో ఇంత మార్పు ఏంటో నాకేం అర్థం కావడం లేదు కిరణ్. గాయత్రిని ప్రేమించిన క్షణం నుంచి నాలో మార్పును నేనే నమ్మలేకపోతున్నాను. ప్రేమించడం అనే ఫీలింగ్ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకే చాలా థ్రిల్గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని మళ్ళీ ప్రేమిస్తున్నా, ఇందులో థ్రిల్లే ఉందిరా నీ బొంద. నువ్వు తొందరగా గాయత్రి దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పు నిహారిక. నిహారిక, ఇదే నా మొదటి ప్రేమ సందేశం అని చెప్పు. ఎలా ఉంది నిహారిక? చాలా బాగుంది. గాయత్రికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. రాత్రికి రాత్రే ఇదెప్పుడు తెచ్చా? రాత్రి ఒక అడ్వెంచర్ చేసి మరీ తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చినప్పుడు ఏమనిపించిందో తెలుసా నిహారిక? గాయత్రి ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చు అనిపించింది. ప్రేమికులు పెద్ద పెద్ద అడ్వెంచర్లు ఎందుకు చేస్తారా అనిపించింది. గాయత్రి ఏముంటుందో తొందరగా వినాలనుంది. వెళ్ళు నిహారిక. ముందే ఈ బహుమతులు ఎందుకు కిరణ్? తను నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాక ఎన్ని కావాలంటే నీ ఇచ్చుకోవచ్చు కదా. లేదు లేదు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఖచ్చితంగా ఇది ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. తీసుకెళ్ళు నిహారిక, త్వరగా వచ్చే. అలాగే. ఓ గాడ్, గాయత్రి నా ప్రేమను అంగీకరించేలా చెయ్యి. గాయత్రిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటలో చెప్పలేను.
నీ ప్రేమ సందేశమా? ఇది నీ ప్రేమకు మొదటి బహుమతా? కాడుతు కుట్టేం కాదు. శశిముఖి గారికి జిందాబాద్, 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 శశిముఖి గారికి జిందాబాద్. నామినేషన్ పత్రాలు తీసుకొచ్చాం మేడం. రండి కూర్చోండి. పదండి. ఇక్కడ మేడం, ఇక్కడ కూడా. చాలు. అయిపోయాయా? ఇంకెక్కడైనా సంతకాలు పెట్టాలా? అయిపోయాయి మేడం. మొత్తానికి నామినేషన్ పేపర్ల మీద సంతకాలు పెట్టడం అయిపోయింది. ఈ పేపర్స్ తీసుకెళ్లి సబ్మిట్ చేసే ముందు మీతో చిన్న ఫోటో షూట్ పెడదాం. ఫోటో షూటా? ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాకైనా, కోట్లు ఖర్చు పెట్టి చేసే ఎలక్షన్ కైనా పబ్లిసిటీ చాలా అవసరం మేడం. అందుకే మీరు 4 ఫోజులు ఇచ్చారంటే 4 సెంటర్లో మీ హోర్డింగ్లు పెట్టి విపరీతమైన పబ్లిసిటీ చేసేస్తాం. అందుకే ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకొచ్చాం. బాబు రామ్మా. శశి, ఏంటి అలా చూస్తున్నావు? మీతో అలా మాట్లాడుతుందేంటి? చీపురు పట్టుకుని వచ్చిందేంటి? అది నా కాలి కింద చెప్పు లాంటిది. దాని గురించి పట్టించుకోకండి. నేనెలాంటి దాన్నో చూపిస్తానే. ఏంటి శశి అలా చూస్తున్నావు? పేరు పెట్టి పిలుస్తున్నావేంటే? కొవ్వు పట్టిందా? మనుషులకు పేరు పెట్టేది ఆ పేర్లు పెట్టి పిలుచుకోవడానికేనే. శశి అని పిలవకుండా ఇంకేమని పిలవమంటావు? గాడిద అని పిలవమంటావా? అడ్డ గాడిద అని పిలవమంటావా? లేకపోతే దున్నపోతూ, పొగరబోతూ, పనికిరాందారా అని పిలవమంటావా? ఏంటి రెచ్చిపోతున్నావు? సినిమా చూస్తున్నట్టుంది మావయ్య గారు. ఇంకా కొట్టదేంటమ్మా? ఇప్పుడు చూడండి, చిత్తం కొడుతుంది. నా గొంతు పట్టుకుంటావే?
ఈ ఇంటి కోడలైన నన్ను నువ్వు కొడితే తప్పు లేదు, కానీ నేను నిన్ను కొడితే తప్పు వచ్చిందా? నాకు అన్యాయం చేసి నీ తమ్ముడికి రెండో పెళ్లి చేయాలని చూస్తారే? అన్యాయం అని అడిగినందుకు నన్ను చీకటి రూమ్ లో బంధించి చిత్రహింసలు పెడతారే? ఈ ఇంటి కోడలికి నువ్వు, మీ తమ్ముడు, మీ నాన్న నరకం చూపిస్తారే? పనిలో పనిగా రహస్యాలని చెప్పేస్తుందమ్మా. ఆ మాత్రం ఎమోషన్ లేకపోతే కొట్టలేదు మామయ్య గారు. పెళ్లి పెటాకులు లేకుండా ఈ ఇంట్లో పెత్తనం చెలాయించుకుంటూ ఉండడానికి నీకేం పని? మీరెన్ని కష్టాలు పెట్టినా భరించారని ఇంకా భరించుకుంటూ ఉంటారనుకున్నారా? పెళ్లి కూడా పూలవుతుందే. అక్కడికెళ్ళి చూద్దాం మామయ్య గారు. అక్కడికి ఎందుకమ్మా? సాధనకి కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. అబ్బా చూడబ్బా ఇదే. కోడలు చేసే దానిలో తప్పే ఉందమ్మా. నువ్వు దేన్ని సపోర్ట్ చేస్తావేంది? నేను మంచితనానికి సపోర్ట్ చేస్తున్నాను. మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు శశి గారు. మీరేదో శ్రీజాతిని ఉద్ధరిస్తారని మిమ్మల్ని నాయకురాలిని చేయాలనుకున్నాం, ఎమ్మెల్యేగా చూసుకోవాలనుకున్నాం. ఇంట్లో కోడల్ని సరిగ్గా చూసుకోలేనప్పుడు ఇంక ప్రజల్నే పరిపాలిస్తావు. జనం కోసం బ్రతికే వాళ్ళ నాయకులు అంటారు, కానీ ఇలాంటి వాళ్ళని ఎందుకంటారండి? బాబా చెప్పినట్టు 10 మందిలో నిన్ను అవమానించక తప్పడం లేదమ్మా. ఏమీ అనుకోకమ్మా. చీపురుతో కొట్టడం అయిపోయింది. ఇప్పుడు చెప్పుల దండ వేయించడం ఎలా? గొప్ప నాయకురాలనే అనుకున్నాం. పదండి పదండి. జరిగిన దానికి మెడలో చెప్పుల దండ వేసి అవమానిస్తారనుకుంటే అలా తూ అని అసహించుకుని వెళ్ళిపోతారేంటి? సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. కన్న కూతురు అయినా తండ్రి న్యాయం చెప్పాడు. చెప్పుల దండ ఇద్దాం రండి. నీకు అసలు బుద్ధుందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇదేదో చెప్పిందని కన్న కూతుర్ని నలుగురిలో అవమానిస్తావా? నేనేం చెప్పాను మామయ్య గారు? నాకెవరో ఏం చెప్పలేదు. నువ్వు అనవసరంగా ఊహించుకోకు. రేయ్, అది నా మెళ్ళో వేశారంటే మీ అందరిని చెప్పు తీసుకొని కొడతాను. వేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. అబ్బా, ఏంటప్ప ఇది? తప్పు చేసిన వాళ్ళకి చెప్పుల దండ తప్పదు కదమ్మా. అబ్బా! ఏయ్, వద్దు. ఎక్కడికి వెళ్తావే? మీరు వెయ్యండి. బాబా చెప్పినట్టు చీపురు దండన చెప్పుల సత్కారం అయిపోయింది. వెంటనే బాబాకు ఫోన్ చేసి చెప్పాలి. బాయ్ శశి డార్లింగ్. వాడొక మజ్ను, ఇదొక లైలా. వీళ్ళ ప్రేమకి నేను రాయబారిని.
రే కిరణ్, నీ మనసులో మాటలు కాదురా, నా మనసులో మాటలు చెప్తాను. గాయత్రి నా ప్రేమని యాక్సెప్ట్ చేయాలి. ఆరోగ్యం ఎలా ఉంది గాయత్రి? తలకి దెబ్బ తగిలింది కదా, బ్రెయిన్ బాగానే ఉంది కదా, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉందా? చెడు ఆలోచనలు ఉండే వాళ్ళకి అలా ఉంటుంది. కౌంటర్ అటాక్లు చేతల్లోనే కాదు, మాటల్లో కూడా చూపిస్తున్నాం. బాగా డెవలప్ అయ్యావు గాయత్రి. ఒకసారి నేను వెళ్ళి చెప్తాను. నువ్వు చెప్పడానికి నేను చెప్పడానికి తేడా ఉంటుంది కదా. నువ్వలా చేస్తే గాయత్రి తను తీసుకున్న నిర్ణయాన్ని నిజం చేస్తుంది. ఏ నిర్ణయం? ఇంట్లోంచి వెళ్ళిపోతానంది. వాళ్ళొస్తారు వీళ్ళొస్తారని డైలాగులు కొట్టావు కదే. రమ్మను, దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎవడో నిన్ను కాపాడుతాడో రమ్మనవే, రమ్మనవే. రే, ఏ ఊరు అనేది? కాస్త అప్డేట్ అవ్వరా? అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉండు, కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా పెరుగుతుంది.